నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, అప్పుడేమో అమ్మఒడి, ఇప్పుడేమో తల్లికి వందనం. 10,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ డబ్బు, ప్రజాధనం. దీన్ని ఇలా ఖర్చు చేయడం వల్ల గవర్నమెంట్ ఏమన్నా లాభం ఉందా లేదా నష్టమా? దీని గురించి ఒక డౌట్. అసలు ఈ సంవత్సర కాలం పాటు స్కూళ్ళు కాలేజెస్ వీళ్ళు ఏమన్నా స్థాపించడం జరిగిందా? దాని గురించి మీరేమంటారు? మీరు అడిగింది ఏంటంటమ్మా, తల్లికి వందనం, నాడు నేడు. నాడు నేడు స్కీము ఏముంది, రంగులు వేసుకున్నారు. గతంలో గడిచిన 1924 మధ్యకాలంలో ఎంటైర్ సీమాంధ్ర నేల మీద ఒక్క స్కూలు కూడా కట్టకున్నా గతంలో ముఖ్యమంత్రులు కట్టినటువంటి, గత పాలకులు ముఖ్యమంత్రులు కట్టినటువంటి వాటికి రంగులు వేసుకొని డబ్బులు కొట్టేశారు. రంగులు వేయటానికి ఖర్చు, రంగులు తీయటానికి ఖర్చు. ఎందుకంటే ఫస్ట్ పార్టీ రంగులు వేశారు స్కూళ్ళకి. హైకోర్టు బాగా చివాట్లు పెట్టాలకి ఆ అగచాట్ల నుంచి తప్పించుకోవటానికి అప్పుడు ఏం చేశాడంటే, అప్పుడు స్కూలు ప్రవీణ్ ప్రకాష్ అని ఒక పుడింగ్ ఉండేవాడు, ఐఏఎస్ ఆఫీసర్, జగన్మోహన్ రెడ్డి చెంచా. ఆ ప్రవీణ్ ప్రకాష్ ఏం చేశాడంటే మళ్ళీ కోర్టుకి పోయి విద్యా మాన్యువల్ చదివించిన తర్వాత రంగులు మార్చారు. అందువల్ల ఏంటంటే ఆలోచన విధానంలో ఏంటంటే అమ్మఒడి, ఈ అమ్మఒడి అనే స్కీము డబ్బులు ఇస్తే చదువుకుంటారు అంటే ఎక్కడికి దిగజారిపోయినాయి ప్రమాణాలు. ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఇంతకుముందు చదువుకున్న వాళ్ళందరూ చదువుకోలేదా అంటే, ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో విద్యా వ్యవస్థ నెట్టేశారంటే, గవర్నమెంట్ స్కూళ్ళకి రావాలంటే డబ్బులు ఇవ్వాలా, అవసరం లేదు కదా. అంటే సింపుల్ ఏంటంటే ఐడియాలజీ మిస్ఫైర్ అవుతుంది. ఈ గ్లోబలైజేషను పాలసీలో భాగంగా, లిబరలైజేషన్లో భాగంగా గ్లోబలైజేషన్లో ఎప్పుడైతే విద్య ప్రైవేటీకరణ దిశగా అడుగులు తిప్పారో, ఈ ప్రైవేటీకరణ ఎప్పుడైతే విద్యని చేశారో, ఈ గవర్నమెంట్ స్కూళ్ళు అనేవి రోజు రోజుకి క్షీణించసాగాయి. ఇది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి రాకలేదని చాలామంది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ప్రైవేట్ స్కూల్ సైడ్ మళ్ళారు. పోనీ గవర్నమెంట్ స్కూల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయులు స్కిల్ లేదా అంటే అప్పర్ స్కిల్ ఉంటుంది. ఒక గవర్నమెంట్ టీచర్ కావాలంటే డిఎస్సి రాసి, బీఈడీలు కంప్లీట్ చేసుకుని డిఎస్సి రాసి తవిసిపడితే కానీ రాదు. అంటే ప్రైవేట్ స్కూళ్ళలో పెద్ద డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళే చెప్తుంటారు. అంటే కమిట్మెంట్ ఎక్కడో, క్వాలిటీ అనేది మిస్ఫైర్ అవుతుంది. ఇలా విద్యని వ్యాపారీకరణ చేసేసి వేల కోట్ల సామ్రాజ్యాలు నిర్మించిన వాళ్ళు మనం చూసాం. మన కళ్ళ ముందు అవుపడుతుంది. మంత్రులు అయిపోయినారు, ఎంపీలు అయిపోయినారు, ఇది చూస్తున్నాం. నడుస్తున్న చరిత్ర కూడా అదే. అయితే నేనంటుండే పాయింట్ ఏంటంటే, నిన్న 10,000 కోట్ల రూపాయలు ఆనాడు చెప్పినా నేడు చెప్తున్నా, నేను నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. ఇన్ని డబ్బులు గంగలో పోసిన, శంకులో పోస్తే కానీ తీర్థం కాదని చెప్పి ఏట్లో పోసేశారు. నేనేమంటున్నానంటే, ఒక 100 కోట్ల రూపాయలు, ఒక 100 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటారు. లైక్ దట్ నవోదయ స్కూళ్ళు, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా పిల్లలు స్కూల్లోనే ఉంటారు, టీచర్లు స్కూల్లోనే ఉంటారు. ఒక 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టేస్తే, అంటే బ్యాక్వర్డ్ ప్రాంతాలు సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్వర్డ్ ప్రాంతాలంటే మనకి ఎర్మగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఇట్లా ఉదయగిరి, ఇట్లా బ్యాక్వర్డ్ ప్రాంతాలు, బాగా వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతాలు. మొత్తం ప్రకాశం జిల్లా, ప్రకాశం అని కదమ్మా, ఇప్పుడు అట్లా పోదాం, విజయనగరం జిల్లాకి వెళ్దాం, మన్యం ప్రాంతానికి వెళ్దాం, వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతాలు, శ్రీకాకుళం జిల్లా వెళ్దాం. అంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది. బ్యాక్వర్డ్ ప్రాంతాలన్నీ సెలెక్ట్ చేసుకొని, విద్యకి దూరంగా ఉన్నటువంటి, క్వాలిటీ విద్యకి దూరంగా ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకొని 100 కోట్లకి నిన్న వదిలిన డబ్బుకి 900 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వచ్చాయి. 60 సంవత్సరాల పాటు ఆ బిల్డింగ్లు, 60 సంవత్సరాల పాటు టీచర్లకు జీతాలు ఉచితంగా వచ్చాయి. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే దాదాపుగా 60 నుంచి 100 సంవత్సరాల దాకా ఫ్రీగా విద్య ఎలా వస్తుంది సార్? ఒక 20, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో 10 లక్షలు లేకపోతే 5 లక్షలు ప్రభుత్వ భూములు ఉంటాయి, లేదంటే 10 లక్షలు 5 లక్షలు ఉంటుంది ఎకరా భూమి. మ్యాక్సిమం 25 లక్షలు పెట్టుకోమ్మా. అప్పుడు 25 ఎకరాలు ఎంత అవుతాయి?
7.5 కోట్లు అవుద్ది. అవును. బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ కట్టండి, ఒక 50 కోట్లు లోకల్ పోస్ట్ ఆఫీస్లో ఆ స్కూల్ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఆ వడ్డీ డబ్బులతో టీచర్లకు జీతాలు వస్తాయా? ఆ? ఇంకా ఒక్కసారే కదా సింగిల్ టర్ము. అట్లా సంవత్సరానికి 900 స్కూళ్ళు కట్టడం వల్ల అట్లా 5 సంవత్సరాలకు ఎన్ని స్కూళ్ళు అవుతాయి? 4500 స్కూళ్ళు జాతికి ఒక ఆస్తిగా ఏర్పడతాయి. ఎక్సలెంట్ ఐడియా సార్. ఇటువంటి ఐడియాలు చేయకుండా ఎవడో ఒకడు పిచ్చోడు పెట్టిండని ఆ ట్రాపులు వీళ్ళు పడిపోయి ఏంటంటే సంక్షేమ పథకాలు కదమ్మా, సంక్షోభ పథకాలు. ఆస్తి ఏర్పడేది, టీచర్ ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి, పీటీ ఉద్యోగాలు క్రియేట్ అయ్యి, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు పెరిగాయి. ఆ విధంగా ఆలోచన చేయకుండా మేము డబ్బులు ఇస్తాం, ఏంది ఇచ్చేది? అంటే ఇప్పుడు ప్రజలు కూడా అలాగే ఉన్నారు కదా సార్. ఇప్పుడు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు, అలా ఇవ్వలేకపోయాడు. మా గవర్నమెంట్ ఇవ్వగలదు అని చూపించుకోవడానికి ఇవన్నీ నేను అనేది అట్టు కదమ్మా. ఆయన ఒకటికి ఇచ్చాడా, రెండుకి ఇచ్చాడా, ముగ్గురికి ఇచ్చేదే కాదు. ఈ ఓట్లు కొనుగోలు పథకాలు అంట నేను. సంక్షేమ పథకాలు ఎప్పుడు సంక్షోభం దాది. సంక్షేమం దేంట్లో ఏ ఉండాలి? పథకం అయినా సరే కాదు, కొన్నిటికి ఉండాలి. సంక్షేమం అంటే ఏంటో తెలుసా? సంక్షేమ రాజ్యం, శ్రేయో రాజ్యం అంటే తెలుసుకోవాలి ఫస్ట్. సంక్షేమం దేనికి ఉండాలి తెలుసా? ఉచితంగా విద్య అందించేదానికి సంక్షేమం ఉండాలి, ఉచితంగా వైద్యం ఇచ్చేదానికి సంక్షేమం ఉండాలి. ఇది పశు వైద్యం కావచ్చు, మనుషులకు వైద్యం కావచ్చు. ఉచితంగా సాగునీరు ఇచ్చే రైతులకు ఇచ్చే దాంట్లో సంక్షేమం అంటే ఇది. తర్వాత ఉచితంగా తాగునీరు ఇచ్చేదాన్ని సంక్షేమం అంటారు. అర్థమవుతుందా? ఉపాధి కల్పన, ఇది సంక్షేమం అంటే. ఇవి నిజంగా ప్రజలకు కావాల్సిన అవసరాలు. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, ఒక 4500 స్కూళ్ళు ఏర్పాటు చేసింటే ఒక చరిత్రమ్మా. ఈ స్కూల్ ఫౌండేషన్ స్టోన్ ఎవరు వేశారు, ఈ స్కూల్ని ఎవరు నిర్మించారు అని మనం అనుకుంటే ఒక పేరు చరిత్రలో చరితార్థులై నిలబెడతాడు. ఎవరో ఒక పిచ్చోడు పరిపాలన చేసినాడే ఆ ట్రాప్లో మనం ఎందుకు పడతాం? ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినావు కదా, ప్రజలు మన కోట్లు వేసారు కదా అని చెప్పి అప్పులు చేసి అమ్మ ఒడి పథకాన్ని ఇచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోమ్మా. నీ దగ్గర సర్ప్లస్ డబ్బులు కానీ ఉంటే ఓకే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అర్థం కావటంలా, ఎవరికి, జర్నలిస్టులకు అర్థం కావటంలా, ఎవరికి అర్థం కాల. ఎలా నేను ఆథరైజేషన్ లేకుండా ఏది మాట్లాడినమ్మా. భారతదేశం అప్పు ఎంత చెప్పనా? స్టిల్ ఇండియా అప్పు ఎంత చెప్పనా? 2004 నుంచి 2014 అనేది మన్మోహన్ సింగ్ గారి శకం. 2014 నుంచి 2024 దాకా ఎవరి శకం? మన దేశ అత్యున్నతమైన మోడీ గారి శకం. ఈరోజు భారతదేశం అప్పు ఎంత చెప్పనా? ఇది ఎవిడెన్స్ చెప్తాను, నేను ఊరికే మాట్లాడను. ఇది ఆర్బీఐ పేపర్, ఇది నాదిగా, నా సొంత కవిత్వం కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన పత్రం ఇది. ఏం చెప్పనా? 185 లక్షల కోట్ల 74,284 రూపాయల ఎవరిదమ్మా? అంటే దేశ జనాభాతో ఈ అప్పును భాగించండి. ఎంత అప్పులో ఉన్నారు దేశ జనాభా? ఒక దేశం చేసిన అప్పు ఇది. ఓకే, రాష్ట్రాలు చేసిన అప్పు అట్ట అన్ని రాష్ట్రాలు అప్పులు చేసినాయి. ఈ సంక్షేమ పథకాలు, ఈ బస్ ఛార్జీలు పెరగటానికి కారణం. తర్వాత ఇక్కడ ఏంటంటే క్లియర్గా డేటా ఎప్పుడుదమ్మా? యాజ్ ఆన్ 31 మార్చి 2005 నేను చెప్పిన లెక్క. ఇది ఎక్స్పెక్టేషను 31 మార్చి 2026. రేపు మార్చి 31కి ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు వస్తుంది మనకి? ఏప్రిల్ 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ అప్పటికి వస్తుంది, మార్చి 31కి వస్తుంది. అది సరాసరిగా దాదాపుగా 200 లక్షల కోట్లకు అప్పు చేరిపోతుంది. ఈ అప్పు ఏంటి సార్? దీని కథా కమిషన్ ఏంటంటే, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి కదా, నువ్వు సేవ్ చేసుకున్నామా పోస్ట్ ఆఫీస్లో, దానికి రిఫండ్ పోయి చేయబడి ఆ డబ్బులు వాడుకుంటుంటుంది ప్రభుత్వం. అవి రిటర్న్ చేయాలిగా, అవి కూడా దాంట్లో వస్తాయి తల్లి. తర్వాత ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ అంటారు కదా, ఆ డబ్బులు వాడుకుంటుంటుంది కేంద్ర ప్రభుత్వం. తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్డ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నట్టు, ఇండస్ట్రియల్ డెవలప్ చేయడానికి బాండ్లు ఇష్యూ చేస్తుంది, దానికి రీపేమెంట్ చేయాల్సి వస్తుంది. నేషనలైజ్డ్ బ్యాంకుల్లో తెచ్చుకున్న లోన్లు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి చెల్లించాల్సిన సబ్సిడీ డబ్బులు, ఫర్టిలైజర్స్ కంపెనీస్కి రైతుల తరపున సబ్సిడీ ఇస్తారు కదా యూరియా, వాటికి ఒరిజినల్ రేటు కాదు ఇప్పుడు ఉండేది యూరియా, సబ్సిడీ చెల్లించాల్సిన డబ్బులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ సెక్యూరిటీ కింద రేషన్ బియ్యం
సప్లై చేస్తుంటారు కదా, వాటికి ఫుడ్ కార్పొరేషన్కి ఇవ్వాల్సిన డబ్బులు, ఇట్లా అన్ని రకాలైనటువంటి ఆల్ సంబంధించినటువంటి లైబిలిటీస్, కాంట్రాక్టర్లకి చెల్లించాల్సిన బిల్లులు. ఇప్పుడు కాంట్రాక్టర్ ఒక నేషనల్ హైవే వేసాడు, ఒక రైల్వే లైన్ వేసాడు, దానికి డబ్బులు ఇవ్వకపోతే ఊరుకుంటారంట. ఎందుకు ఊరుకుంటారు? ఇవన్నీ కలిపి రేపు మార్చి యాజ్ ఆన్ 31 మార్చి 2020 ఎక్స్పెక్టేషన్ అమ్మ ఇది 200 లక్షల కోట్లకు పోతుంది భారతదేశం అప్పు. ముందుకు పోయినట్టే వెనక్కి పోయినట్టు మనం ఒకసారి ఊహించుకోండి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ అప్పు 11.22 లక్షల కోట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ అప్పు అంటే కడుపులో ఉన్న పిల్లోడు కూడా అప్పుల్లో ఉండు. ఇంత అప్పులు ఉన్నప్పుడు వీళ్ళు లచ్చలు జీతాలు తీసుకోవడం అవసరం అమ్మా? నేను అడుగుతున్నా. మీరు ప్రజాసేవకులే కదా, ఎందుకు డ్రా చేస్తున్నారు లక్షలు? ఏమన్నా మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేరు ఇళ్ళకాడ నుంచా? వాటర్ బాటిల్ బిల్లు ఎంతో దీమని చెప్పండి. వీళ్ళు ఫ్లైట్లో ఈ డబ్బు ఈ ఫ్లైట్లో తిరిగినా వీళ్ళు ఖర్చు పెట్టేదంతా ప్రజల ట్యాక్సులు పన్నుల రూపంలో కట్టిన డబ్బమ్మా. అప్పులు కుప్పగా మారిపోతే ఏళ్ళ రూపంలో ఎన్ని వందల కోట్లు తగలెడతారు? ఎవరన్నా అప్పు ఉంటే భయంగా ఉంటారు. కానీ ప్రజలను తాకట్టు పెట్టి, సచివాలయాలను తాకట్టు పెట్టిన రోజులు, ప్రజలను తాకట్టు పెట్టి, తాగుబోతులను తాకట్టు పెట్టి 25,000 కోట్లు తెచ్చిన ఘన చరిత్ర మంది. అందువల్ల నేనేమంటున్నానంటే, ఈరోజు అమ్మఒడి అనే పథకం సంకలు గుద్దుకోవచ్చు ప్రజలు. తల్లికి వందనం, తల్లికి వందనం అనుకో, సంకలు గుద్దుకుంటారు. దేనికి గుద్దుకుంటావు? నాకు 65,000 వచ్చినాయి, నాకు 50,000 వచ్చినాయి. ఏదో ఒక రూపాన నువ్వు కట్టాల్సిందే తిరిగి. ఆ డబ్బులు తిరిగి కట్టాలా? ఎలా కడతారు? ఈ ముఖ్యమంత్రి చేసిపోతాడు అప్పులు, గత ముఖ్యమంత్రి అప్పులు చేసిపోయిండు. ఇలా అప్పుల మీద అప్పులు కుప్పగా మార్చడం వల్ల మరి తిరిగి అల్టిమేట్గా ప్రజలే కదా కట్టాల్సి ఉంది. అంతే మరి. ఇప్పుడు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో లక్షల్లో కడుతున్నారమ్మ తల్లిదండ్రుల ఫీజులు. లక్షల్లో ఫీజులు కడుతున్నప్పుడు అంటే వాళ్ళు చదివించుకోలేకనా? నువ్వు ఇచ్చే 13,000తోనే చదివిస్తారు వాళ్ళ. అంటే ప్రభుత్వ బడుల్లో చదివే వరకన్నా ఇచ్చి ప్రైవేటు బడులకు ఎగ్జామ్షన్ ఇవ్వచ్చుగా. పెద్ద పెద్ద కార్పొరేట్ల స్కూళ్ళల్లో చదివేటటువంటి పిల్లలు స్వచ్ఛందంగా నోరుని వదులుకున్నారమ్మా. కోటీశ్వరులు కూడా తీసుకున్నారుగా. స్వచ్ఛందంగా ఎవరన్నా డబ్బులు వదులుకున్నారా నాకు చెప్పండి? లేదు. ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామమ్మా. అంటే ఒక 30,000 రూపాయల పైన శాలరీ వచ్చేటటువంటి వాళ్ళందరూ ఎవరైనా వదులుకున్నారా? ప్రైవేట్ కంపెనీలో లక్షల జీతాలు తీసుకునే పిల్లలకు కూడా వాళ్ళ. అంటే వ్యవస్థని ఎక్కడికి తీసుకుపోతానో మీరు అర్థం చేసుకోమని నేను అంటున్నాను. వాడెవరో ఇచ్చింది కదా, నేను చెప్పింది కరెక్ట్ అమ్మా. 100 కోట్ల రూపాయలు ఒక్కసారి పెట్టుబడి పెడితే 60 సంవత్సరాలు ఫ్రీగా చదువుకోవచ్చు. 60 బ్యాచ్లు ఫ్రీగా చదువుకుండేవి కదా. ఏం చేస్తున్నారు? ఇలా ఆలోచించాలి. పోని గడిచిన 5 ఏళ్లలో 1924 మధ్యలో ఒక్క స్కూల్ కట్టారమ్మా. ఒక్క హై స్కూల్ ఎక్కడన్నా కట్టి ఫౌండేషన్ స్టోన్ వేసి జాతికి అంకితం ఇచ్చింది ఒక స్కూల్ పేరు చెప్పండి నాకు. మీకు తెలుసుండి మీ జిల్లాలో కానీ, మీ నియోజకవర్గంలో కానీ, మీ పంచాయతీలో నాకు చెప్పండి. లేదు, కొత్త స్కూల్ అనేది రాలేదు. పాపులేషన్ ఇంక్రీజ్ అవటంలే అవుతుందిగా. అయితే పాపులేషన్ పెరుగుతున్నప్పుడు స్కూళ్ళ సంఖ్య కూడా పెరగాలిగా. అంతేగా. అవును. అర్థమవుతుందా? ఇక్కడ మాయలో పడిపోతున్నారు అందరూ. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఈ రోజుల్లో ప్రతి పంచాయతీకి ఒక హై స్కూల్ ఉండాలమ్మా. అవును. ప్రతి మేజర్ పంచాయతీకి 2,000 జనాభా ఉన్నటువంటి ప్రతి పంచాయతీకి, లేదంటే 2 పంచాయతీలకు కలిపి ఒక హై స్కూల్కి సరిపడా విద్యార్థులు ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు చేయాల్సి ఉన్నది పోగొట్టేసి మేము డబ్బులు ఇస్తాం, మీ సాగు పెళ్లి చేసాం తన్నుకొని సావమన్నట్టు ఉంటుంది అనమాట. పెళ్లి చేసాం, తరంబరాలు పోసినాం, కంకణాలు కట్టుకొని మీ సాగు మీరు సావంటే మాకు సంబంధం లేదన్నట్టు ఉంటుంది వ్యవహారం. అందువల్ల ఏంటంటే ఒక ఐఐటి కళాశాల ఒకటి కొత్తగా పెట్టాల, ఒక పాలిటెక్నిక్ కళాశాల కొత్తగా పెట్టాల, ఒక ఇంజనీరింగ్ కాలేజీ కొత్తగా పెట్టాల. ఇంక విద్యని వ్యాప్తి చేస్తున్నట్ట, విద్యను తగ్గిస్తున్నట్ట. కస్తూర్బా స్కూళ్ళు అన్నీ మోడల్ స్కూళ్ళు. అంటే ఈ సంవత్సర కాలంలో ఎన్ని స్కూళ్ళకి కట్టారు అంటే నేనంటే ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంతమైనటువంటి వ్యవస్థలో సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యతలు గలటువంటి పాలక వర్గానికి ఉందని నేను చెప్తున్నా. నేననేది తల్లికి వందనము అడగదాం అమ్మ, పల్లెల్లోకి పోయి డైరెక్ట్ అడగదాం. అమ్మ మీకు 13,000 డబ్బులు కావాలా? మీ పిల్లోడికి 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా మేము ఫ్రీగా చదివిస్తామమ్మా. ఒక్కసారి స్కూలుకు పంపి, బట్టలు మేమే ఇస్తాం, పుస్తకాలు మేమే ఇస్తాం, అన్నం మేమే పెడతాం, అన్నీ మేమే చూసుకొని చదివిస్తామంటే ఆ తల్లిదండ్రులు హారత బట్టి బంగారు కొండ నువ్వు స్కూల్ కట్టుకోండా నా బిడ్డను పంపిస్తాను నీకు అప్పచెప్తానంటారు. అంటారు. అవును. అటువంటి పనులు చేయకుండా ఇప్పుడు ఏంటంటే
ఈ డబ్బులు ఆటో ఛార్జీలకు సరిపోతాయమ్మా. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు రోజు 5 కిలోమీటర్ల మండలం హెడ్ క్వార్టర్లో ఉండే స్కూల్కి పోవాలంటే ఆ పిల్లోడికి 50 రూపాయలు ఖర్చు వస్తుంది ఆటోలకి. సో కాబట్టి ఈ ఆటో ఖర్చులకు ఇచ్చినట్టు అనమాట. అమ్మఒడి అంటే బడికి వచ్చిపోయేదానికి ఆటో వాళ్ళకి పనిచేస్తుంది అనమాట. సార్ ఇంకోటి, ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. అది ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది కదా, ఏమిస్తారు ఏడవుపాడలు. అవి టీచర్ ఉద్యోగాలు ఏదో నోటిఫికేషన్ ఇచ్చారు, ఈ కొత్తగా ఏదో ప్రయత్నం చేస్తున్నారు కంపెనీలు. ఆ కంపెనీల్లో పోయి జాయిన్ చేసి పిఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేస్తే నూతన పిఎఫ్ అకౌంట్లో అప్పుడు నమ్మదాం. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరిగిందే అంటే అర్థం ఏంటో తెలుసా? సింపుల్ ఇండెక్స్ అది. ఎవరు ఇదేం బ్రహ్మించి కాదు, నీకైనా ఇంటర్నెట్లో పోయి కొట్టండి, పిఎఫ్ అకౌంట్లు ఎన్నో తీయండి, అయిపోయి 2023, 24 పిఎఫ్ అకౌంట్ల సంఖ్య ఎన్ని, 23, 24, 25 పిఎఫ్ అకౌంట్ల సంఖ్య అంతే. అదే ప్రావిడెంట్ ఫండ్ లేకుండా ఈఎస్ఐ లేకుండా ఎంప్లాయ్మెంట్ ఉంటుందమ్మా. ఏ చిన్న ఉద్యోగం చేసినా కూడా ఈఎస్ఐ లేదంటే పిఎఫ్ అయితే ఉంటుందిగా, బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందిగా. అది దాన్ని బట్టి మనం చెప్పేయచ్చుగా. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కూడా ఎంప్లాయ్మెంట్లో కలపకూడదు. స్వయం సహాయకంగా ఎదిగే వాళ్ళు ఉంటారు చూసావా, అది ఎంప్లాయ్మెంట్ కింద క్రియేట్ చేయలేము. అందువల్ల ఆలోచన విధానాలు మార్పు రాకుండా ఏది ఏమైనా సరే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు అనేవి ప్రామిస్ చేశారు ఎలక్షన్లో. దాంట్లో సగం రీచ్ అయినా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి మళ్ళీ గెలిపించుకుంటారు. నేననేది అప్పులు కుప్పగా మారుతూ ఉంది సీమాంధ్ర నేల, తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను నేను. ఇది పెరిగి 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 ఒక వెనుజులా లాగా ఒక శ్రీలంక లాగా తయారవద్దనేటటువంటి భయం అయితే మాకుందన్నమాట. ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా సంక్షోభానికి దారితీస్తాయి. అసెట్ని క్రియేట్ చేయాలమ్మా. అసెట్ క్రియేట్ చేయకపోతే నీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని నేను అంటుంటా. ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి అమ్మా, ఎమ్మెల్యేల పేదవాళ్ళమ్మా, హౌస్ రెంట్ అవలెన్స్ కింద డబ్బులు తీసుకుంటారమ్మా. ఎమ్మెల్యేలకు ఇల్లు లేవమ్మా. ఎమ్మెల్యేలు కాకముందు తిరగల 50 కోట్ల నుంచి 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మీకు జీతాలు అవసరమా? నేను అడుగుతున్నానమ్మా స్ట్రైట్గానా. ఇప్పుడు స్వచ్ఛందంగా వదులుకోవచ్చు కదమ్మా శాలరీలో. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యే పర్ మంత్ తీసుకుంటాడమ్మా. అప్పుడు 60 నెలలు 3 కోట్ల రూపాయల జీతం రూపంలో తీసుకుంటాడు. అట్లా అందరు ఎమ్మెల్యేలు వదిలేసుకోవచ్చుగా రాష్ట్రం కష్టంలో ఉన్నప్పుడు. మీరు ఎప్పుడన్నా ఆర్టీసీ బస్సు ఎక్కారా? ఎమ్మెల్యే ఎంపీ సీట్ ఉంటుంది చూసారా? అవునా? ప్రతి బస్సులో ఉంటుంది 14 సీట్, నెంబర్ 14, 15 చూడండి. ఎమ్మెల్యే ఎంపీ ఎవడన్నా తిరిగిండి బస్సులో ఎమ్మెల్యే ఎంపీ? ఆ సీట్లు పెట్టి నవ్వుకుంటా ఉంటాను నేను ఎప్పుడు. మీరు చూడండి, ఈ ప్రతి ఆర్టీసీ బస్సు ఎక్కండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సీట్ నెంబర్ 14, 15 రిజర్వేషన్ వాళ్ళ పేరు మీద ఉంటాయి. అందులో కూర్చున్న వాళ్ళందరూ ఎంపీ ఎమ్మెల్యేగా ఫీల్ అయిపోవచ్చేమో. అందుకు ఫీల్ అవటానికి. అందువల్ల ఏంటంటే చాలా ఉండయి తల్లి. నేను అంటుండేది ఫైనల్గా, అమ్మ ఒడి పథకాన్ని దయచేసి ఆ డబ్బుల్ని వృధా చేయకుండా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టమని లోకేష్ బాబుకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు కదమ్మా, నేను సలహా ఇస్తుంటా. ప్రతి వార్డు ఉంటుందమ్మా, ప్రతి వార్డుకి హై స్కూల్ కట్టండి. ఇప్పుడు గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, ఎన్ని వార్డులు హై స్కూళ్ళు ఉన్నాయి నాకు చెప్పమానండి? ఎన్ని వార్డులు ఉంటాయి? ఇప్పుడు విజయవాడ మహానగరంలో ఎన్ని వార్డులు ఉన్నాయి? గుంటూరు మహానగరంలో ఎన్ని వార్డులు ఉన్నాయి? మచిలీపట్నంలో ఎన్ని వార్డులు ఉన్నాయి? ఇవాళ నీకు నెల్లూరులో ఎన్ని వార్డులు ఉన్నాయి? ప్రతి వార్డుకి ఒక హై స్కూల్ కట్టచ్చు. అంటే నేననేది ముందు ఆరంభించండి, ప్రభుత్వ స్కూళ్ళు కట్టడం ఆరంభించండి. కానీ ప్రభుత్వ స్కూళ్ళు పెడితే బడ్డని అనుకుంటారు. నేనేమంటాను, ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేయండి. ఒక్కసారి సింగిల్ టైం అయిపోయింది అంతే. 60 ఏళ్ల దాకా ఆ వడ్డీ డబ్బులతో ఈరోజు 30,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల జీతాలు ఇస్తే పనిచేసేవాళ్ళు కోకొల్లలు ఉన్నారమ్మా. నువ్వు లక్షల జీతాలు కూడా అడగటంలో యువత. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలకి రోజుకి 1000 రూపాయలు చొప్పున 30,000 రూపాయలు అండి. నువ్వు ఇంక్రిమెంట్లు కూడా అవసరం లేదు. అందువల్ల ఏంటంటే ఒక పాలసీ తయారు చేసుకోండి, ఉచితంగా విద్యను అందించండి, ఉచితంగా వైద్యాన్ని అందించండి. ఇలా ప్రజల్ని కుంగతీస్తుంది రెండే. ఎంత సంపాదించినా ఒక్కటి నేను చెప్తున్నాను, విద్య, వైద్యం, హౌస్ రెంట్, ఈ 3 వాడి చేతిలో నెలొచ్చేలా డబ్బులు ఉండటం వల్ల అవును అన్ని వాటికే అయిపోతాయి. విద్య, వైద్యం, ఇంకోటి ఏం చెప్తున్నాను నేను, ఇంటరెంట్. పోనీ గవర్నమెంట్ హాస్పిటల్లో బలోపేతం అయితే నువ్వు ఆరోగ్యశ్రీ ఎవరికి ఇస్తున్నావు? డబ్బులు ఎత్తుకోమని మళ్ళీ కార్పొరేట్కు.
మీరు పే టెక్నిక్ చెయ్యాలి. ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే ప్రభుత్వానికి ఉంటుంది కదా కాలేజీ ఆస్తి, డబ్బులు ఎవరికి ఎత్తుకొని పోయి ఇస్తున్నావు? మళ్ళీ ఒక ఎమ్మెల్యే వాడి పేరు మీద బెనామీ పేర్ల మీద కాలేజీలు ఉంటాయి. అంటే ప్రభుత్వం కానించి డబ్బులు కొట్టేటువంటి టెక్నిక్. ఈ ప్రైవేటలైజేషన్ అనేది ఫస్ట్ చక్కెరలాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఫస్ట్ చక్కెరలాగా ఉంటుంది. అది రోజు తింటే నీకు షుగర్ జబ్బు వస్తుంది, ఆ తర్వాత నువ్వు రోజు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చేదైనా సరే నేను చెప్పే విషయాలు, యాపాకు రోజు తింటే ఒంటికి ఆరోగ్యం, చక్కెర రోజు తింటే అనారోగ్యం. అలాగా ఉంటుంది ప్రైవేట్ విద్య. గత ప్రభుత్వంలో మాజీ సీఎం రాష్ట్రానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. మీరన్నట్లుగా పిల్లలకు బళ్ళు కడితే ఉపయోగపడతాయి. ఈ గవర్నమెంట్ అన్న వాళ్ళ గురించి ఆలోచించాలమ్మా. నేను అంటుండేది ఏంటంటే నూతన స్కూళ్ళు నిర్మాణం చేయాలా, చెయ్యకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టమంటుండే. 5th క్లాస్ దాకా ఇక్కడ 0 నుంచి మీరు 5th క్లాస్ దాకా అంగన్వాడీ స్కూళ్ళకు అనుబంధంగా ప్రాథమిక విద్య ఉండి 6th నుంచి ఇంటర్మీడియట్ దాకా అన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టండి. ఫ్రీగా అందరికీ సీట్లు ఇవ్వండి, అందరినీ ఉచితంగా చదివించండి. అప్పుడు అమ్మబడి పడలేదు, ఏమి పడలేదు. ఎంత చక్కగా ఉంటుందో వాళ్ళ భవిష్యత్తు. ఇంకా సార్ మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? నాది ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అమ్మా. నాది బేసిక్ వచ్చి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ స్టూడెంట్ని. ఎంత క్షుణ్ణంగా, ఎంత క్లియర్గా ప్రతిదీ ఎవిడెంట్గా మాట్లాడుతున్నారు. సో అడగాలనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.